ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఈ కబోర్డ్కి స్లైడింగ్ డోర్లను వేస్తున్నాం. ఇప్పుడు ఏ విధంగా చేసామో చూపిస్తాను. ముందుగా పై ఫ్రేమ్ అన్నది చేసుకున్నాం, తర్వాత కింద ఫ్రేమ్ అన్నది చేసాం. కిందది ఏంటంటే మనకి స్లైడింగ్ కాబట్టి కబోర్డ్ నుండి 3 అంగుళాల ఎదరికి పెంచడం జరిగింది. చూస్తున్నారు కదా, బద్దలు వేసాను, ఆ సైడ్ ఈ సైడ్ టాప్ బాటం బద్దలు ఉంటాయి. ఇవి 3 అంగుళాలు అన్నవి ఎదర పెంచడం జరిగింది. కిందన డబుల్ ప్లేవుడ్ వేసాను, గోడకి సింగిల్ వేసాను, టాప్ కూడా సింగిల్ వేసాను. మన ఫ్రేమ్కి డైరెక్ట్ మేక్ టెస్ట్ కొట్టాను, ఎందుకంటే ఇంక ఫ్రేమ్ కరెక్ట్గా చేసుకుంటే మనకి బద్ద అనేది లెవెల్కి వచ్చేస్తుంది. ఇది ఈ బద్ద లోపల పెంచాం కదా, దాన్ని స్క్రూ టేస్ట్ బిగిస్తాం. మీరు చూస్తే లెవెల్గా ఉంటుంది. ఇప్పుడు దానికి డోర్లు అనేవి కట్ చేసుకుంటున్నాం అనమాట. దానికి బ్లాక్ బోర్డ్ వాడము. చూస్తున్నారు కదా, ఇదే ముక్కల ప్లేవుడ్. ఇది స్లైడింగ్ డోర్లకి అయితే బాగుంటుంది, అందుకని ఇది వాడడం జరిగింది. ఇదో డోరు. ఇప్పుడు డోర్లు వేసిన తర్వాత కబోర్డ్ అనేది ఈ విధంగా ఉంది. చూసారు కదా, ఒకటి వెనక్కి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి, ఈ విధంగా 3 డోర్లు వేయడం జరిగింది. మనకి ఈ ట్రాక్ చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఈ చివరన మనకి సాఫ్ట్ క్లోజర్లు అనమాట. చూసారు కదా, సాఫ్ట్ క్లోజర్లు మనకి డోర్ని లాక్ చేస్తాయి అనమాట. డోర్ చివరికి తోయగానే డోర్ని ఆటోమేటిక్గా లాక్ చేసేస్తాయి. చూసారు కదా, ఈ బేరింగ్ని ఆ స్ప్రింగ్ పట్టుకొని చివరికి లాగేసింది. ఈ విధంగా ఉంటాయి సాఫ్ట్ క్లోజర్లు. ఈ డోర్ ఇక్కడితో ఆగిపోతుంది. ఇక్కడ మనకి గ్యాప్ కనబడుతుంది కదా, గ్యాప్ లేకుండా ప్లేవుడ్ అనేది వేస్తాం అక్కడ. ఇది పై ట్రాక్ అనమాట. ఇది ఈ ట్రాక్లోనే మనకి డోర్లు అనేవి రన్ అవుతాయి. ఈ కింద ట్రాక్ కూడా గాడ్ ఉంటుంది పైన, అలాగే ఇందులోనే బేరింగ్లు అనేవి రన్ అవుతాయి. దానివల్ల మనకి డోర్లు మూమెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రీగా మూమెంట్ ఉంటుంది. మొత్తం చూస్తే ఈ విధంగా ఉంది. డోర్లు వేసిన తర్వాత పైన మనం డోర్లు బిగించాలి. ఇంకానే చూసారు కదా, మనం బద్ద లెవెల్గా ఉంటుంది, ఎక్కడ తేడా ఉండదు. మనం ఫ్రేమ్ చేసుకొని వేసుకోవడం వల్ల లెవెల్గా వచ్చింది. అది ఏ తేడా ఉన్నా మనకి ఇక్కడ డోర్ల దగ్గర ఖాళీ వచ్చేస్తాయి అనమాట. ఈ గోడ వారిని కూడా ఖాళీ లేకుండా డోర్లు కట్టమోపోయిపోయాయి. ఇప్పుడు పైన మనం డోర్లు అనేవి బిగించాలి. ఆ డోర్లు కూడా బిగించాక మీకు చూపిస్తాను ఏ విధంగా వస్తుంది అన్నది. చూస్తున్నారు కదా, పైన డోర్లు బిగించాం. ఇవి హైడ్రాలిక్ వేస్తాం అనమాట. డోర్లు అనేవి ఈ విధంగా పైకి లెగిస్తాయి, వీళ్ళకి హైడ్రాలిక్ బిగిస్తాం. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సన్మైక్ వీడియో తర్వాత పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.